పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కొరకపూడి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గంపలగూడెం మండలంలోని 15 గ్రామాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు 3,52,484 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులు పాల్గొన్నారు. వైద్యం కోసం ఇబ్బందులు పడ్డ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనతో ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి, పేదవారికి ఆర్థికంగా కూడా సహాయం చేయాలని చెప్పేసి ఈరోజు మనకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ పోయి ఎంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఆర్థికంగా ఆదుకుంటున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే తిరువూరు నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి అండగా ఉంటూ ప్రతి పేదవాడికి కూడా కార్యక్రమాలు కానీ గ్రామాల అభివృద్ధి కానీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు కొలిగిపూడి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో గంపలగూడెం మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మా ద్వారా అంటే కొలిగిపూడి శ్రీనివాసరావు గారి అయినటువంటి మా టీం ద్వారా ఇవ్వటం అనేది మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాము. దీన్ని మేము ఆయనకి ఎంతో రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు గంపలగూడెం మండలంలో 27వ విడత వచ్చినటువంటి దాదాపు 15 గ్రామాల్లోని 15 మందికి చెక్కులు వచ్చాయండి. దీనికి 3,52,484 రూపాయలు చెక్కుల రూపంలో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించడం జరుగుతుంది. దీనికి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక శాసనసభ్యులు కొలిగిపూడి శ్రీనివాసరావు గారికి మేము ఎంతగానో మమ్మల్ని కూడా ఈ ప్రతి పేదవాడికి సహాయం చేసే దానిలో భాగస్వామ్యం చేసినందుకు కొలిగిపూడి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియకుంటున్నాము. థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్, థ్యాంక్ యూ సీఎం సార్. తిరుపతి జిల్లా రైల్వే కోడ్